Hello students, how are you? I hope all are you good. Today our lesson real numbers. Today our topic is when the rational number smallest form will be terminated. When will not terminated. The termination depends upon the denominator of the rational number. రేషనల్ నెంబర్ యొక్క డినామినేటర్ మీద అది టెర్మినేట్ అవుతుందా అవ్వట్లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంది. అది ఎట్లనో ఈరోజు ఈ క్లాస్లో చూద్దాం. ఏ రేషనల్ నెంబర్ హూస్ డినామినేటర్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 2s ఆర్ 5s ఆర్ combination of 2s and 5s can be expressed as a terminating decimal. మనకిచ్చినటువంటి రేషనల్ నెంబర్ యొక్క డినామినేటర్ 2 ఫ్యాక్టర్స్ కానీ 5s కానీ ఆర్ 2 into 5. డినామినేటర్ ఉంటే 2లన్నా ఉండాలి, ఫ్యాక్టర్స్ 5 ఉండాలి, లేదా 2 into 5 ఉండాలి, అప్పుడు మాత్రమే టెర్మినేట్ అవుతుంది. అన్ ఎగ్జాంపుల్, గివెన్ రేషనల్ నెంబర్ 13/32. గివెన్ రేషనల్ నెంబర్ 13/32. Denominator is 32. The factors of 32 can be written as 2 into 2 into 2 into 2 into 2 into 2. మీకు ఇక్కడ 32 ఫ్యాక్టర్స్ రాస్తే 2 into 2 into 2 into 2 5 2s వచ్చినాయి. సో 2 power 5. ఇందులో మనకి వేరే నెంబరు ఫ్యాక్టర్గా లేదు. సో గివెన్ రేషనల్ నెంబర్ డినామినేటర్ కన్సిస్ట్ ఓన్లీ 2 యాజ్ ఏ ఫ్యాక్టర్. 32కు 2 మాత్రమే ఫ్యాక్టర్గా ఉంది. హెన్స్ గివెన్ రేషనల్ నెంబర్ 13/32 ఈజ్ terminating decimal. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది? మీరు ఇక్కడ ఇచ్చినటువంటి గివెన్ రేషనల్ నెంబర్ తీసుకొని దాని డినామినేటర్ని తీసుకొని దానికి ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్లలో 2 కానీ 5 కానీ లేదా 2s and 5s 2 into 5 అవి వచ్చినట్లయితే అది టెర్మినేటింగ్. అది కాకుండా 3 కానీ 7 కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా వచ్చినట్లయితే ఆ రేషనల్ నెంబర్ నాట్ టెర్మినేటింగ్, అది నాన్ టెర్మినేటింగ్ కిందకి వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తోటి మనం చూద్దాం. చెక్ వితౌట్ యాక్చువల్ డివైడింగ్ ఫైండ్ 35/80 టెర్మినేటింగ్ ఆర్ నాట్. యాక్చువల్ డివిజన్ చేయకుండా 35/80 అనేది టెర్మినేటింగ్ అవుతుందా కాదా ఒకసారి చెక్ చేయమన్నాడు. సొల్యూషన్: గివెన్ రేషనల్ నెంబర్ ఈజ్ 35/80. Its denominator is 80. We will write 80 factors, 8 into 10. 80ని 8 into 10 రాసి మళ్ళీ ఈ 8ను 2 into 2 into 2, ఈ 10ను 2 into 5 రాసిన తర్వాత ఇక్కడ 2 రిపీటెడ్ 4 times. ఇక్కడ 2 అనేది 4 times వచ్చింది. 1 2 3 4. We can written as 2 power 4 into 5. Denominator
denominator have factors only 2 and 5. దీని ఫ్యాక్టర్స్ 2, 5 మాత్రమే వచ్చింది. hence given rational number 35/80 is terminating decimal. One more example we can see. Example 7/125. Verify the 7/125 whether terminating or non-terminating. Solution: given a rational number seven by 125, it's a denominator is 125. We should write factors of 125. We should write prime factors of 125. 5 into 5. ఇక్కడ 125 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే మనకేమొస్తుందంటే 5 into 5 into 5. ఎట్లా? 5 into 25 ఈజ్ ఈక్వల్ టు 125. 5 into 25 ఈజ్ ఈక్వల్ టు 125. మళ్ళీ 25 5 into 5 రా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మీ అందరికి గుర్తుండాలి. 2, 3, 5, 7, 11. 9 కాదు, 9 ఆడ్ నెంబర్, ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు. ఇప్పుడు క్లియర్ అయిందా డౌట్? ఇలాంటి రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసి డినామినేటర్స్ రైట్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్ యొక్క ప్రొడక్ట్గా మార్చినప్పుడు ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5 ఆర్ 2 or 5 2 కానీ లేదా 5 కానీ లేదా 2, 5 మాత్రమే ఉన్నప్పుడు ఆ రేషనల్ నెంబర్ టెర్మినేట్ అవుతుంది, లేకపోతే టెర్మినేట్ కాదు. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 7/45. గివెన్ రేషనల్ నెంబర్ అని ఇదంతా రాయేసేయండి. 7/45 given rational number. Denominator is 45. We should write prime factorization of 45. Prime factorization of 45 is equal to 45 prime factorization చేస్తే ఏమొస్తుందో చూడండి. 3 into 3 into 5. ఇందులో 3 square into 5. 2 3లు వచ్చినాయి, ఒక 5 వచ్చింది. మనకేముండాలి? మనకున్నటువంటి ప్రిన్సిపల్ ప్రకారం, మనకున్నటువంటి రూల్ ప్రకారం ఈ 3 రావద్దు. ఉంటే 2 ఉండాలి, 5 ఉండాలి, లేదా ఓన్లీ 2 ఉండాలి, ఓన్లీ 5 ఉండాలి. బట్ ఇక్కడ 3 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్గా వచ్చింది. హియర్ 3 హ్యాజ్ ఏ ఫ్యాక్టర్. డినామినేటర్
consist 3 is one factor. డినామినేటర్ కి 3 అనే ఒక ఫ్యాక్టర్ ఉంది. హెన్స్ given 7/45 is not terminating. ఇది టెర్మినేటింగ్ కాదు. మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ మీరు చేయండి.